ట్రాఫిక్ పోలీసులు లేరని రోడ్లపై రాంగ్ రూట్లో వెళ్తున్నారా? హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా? ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారా? అయితే మూడో నేత్రంతో పాటు మరో కన్ను మీ మీద నిఘా పెట్టింది. కుర్రకారు తస్మాత్ జాగ్రత్త అంటూ ఈ డ్రోన్ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే డ్రోన్తో ఫోటో తీసి చలానాను పోలీసులు నేరుగా ఇంటికి పంపుతున్నారు. ఈ వినూత్న ప్రయత్నానికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై డ్రోన్ టెక్నాలజీని పోలీసులు ఎలా వినియోగిస్తున్నారు, చలానాలు ఏ విధంగా విధిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ట్రాఫిక్ వైలేటర్స్ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టారు. డ్రోన్లతోటి పర్యవేక్షణ చేస్తూ ఎవరైతే నిబంధనలు అతిక్రమిస్తారో వారికి చలానాలు విధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అత్యంత రద్దీగా ఉండే రామవరపాడు రింగ్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనతోటి పడమట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ ఉన్నారు. అసలు ఏ విధంగా ఈ డ్రోన్ని ఈ ట్రాఫిక్ వైలేషన్స్కు వినియోగిస్తూ ఉన్నారు, ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు ఎటువంటి వినూత్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ డ్రోన్ని ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారు? ఈ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన ఏ విధంగా దీంతో నిఘా ఏర్పాటు చేస్తారు? డ్రోన్స్ని మనం ట్రాఫిక్లో సిపి రాజశేఖర బాబు సార్ వచ్చిన కానీ ట్రాఫిక్లో టెక్నాలజీ కూడా ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్ ఒకటి, అస్త్రం యాప్ ఒకటి, అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ని మానిటరింగ్ చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలో వచ్చి మనకి కమాండ్ కంట్రోల్ కనెక్ట్ అయి ఉంటాయి. ఎక్కడైనా ట్రాఫిక్ ఏదైనా వైలేషన్ అక్కడ సీసీ కెమెరాల ద్వారా అక్కడ మానిటరింగ్ చేస్తుంటారు. మాకు పడమట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 డ్రోన్స్ ఉన్నాయి. ఈ 3 డ్రోన్స్ని ఒకటి అటనర్ గేట్ నుంచి రమేష్ హాస్పిటల్ వరకు ఒకటి, అదేవిధంగా మహానాడు నుంచి శక్తిగ్రామం వరకు ఒక డ్రోను, అదేవిధంగా అటు గొడవల వరకు ఒక డ్రోన్ ఉంటుంది. ఇవి నిరంతరం మనం డ్రోన్ని సైలెంట్ చేస్తుంటాం. ట్రాఫిక్ ఎలా ఉంది చూసుకుంటూ ఉంటాం. అదే టైంలో ఎవరైనా వైలేషన్స్ ట్రిపుల్ రైడింగ్ చేసినా, 1 వేలో వైలేషన్ చేసినా, అదేవిధంగా హెల్మెట్ లేకపోయినా డ్రోన్ ద్వారా కూడా మేము వాళ్ళకి చలానా విధించడం జరుగుతుంది. మనకి ఏదైనా ట్రాఫిక్ ఆగిందంటే అన్నీ అలర్ట్ వస్తుంది. మాకు అన్నీ డ్రోన్ అటువైపు పంపించి మానిటర్ చేసి చూసుకుని వెంటనే మా సిబ్బందిని అక్కడికి పంపించి అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ట్రాఫిక్ అదేమో ట్రాఫిక్ వైలేషన్ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళకి డ్రోన్ ద్వారా ఫోటో చేసి వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే రోజుకి పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని చలానాలు విధిస్తూ ఉంటారు? ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ ఏ తరహా ట్రాఫిక్ వైలేషన్స్ జరుగుతుంది? ట్రాఫిక్ ఎక్కువగా అంతకుముందు హెల్మెట్ మీద ఉండేది. హెల్మెట్ కూడా చాలా మంది కూడా హెల్మెట్ ధరించడం జరుగుతుంది. ఇంకా లేని వాళ్ళకి బెదిరిస్తుంటారు. అదే 1 వే వైలేషన్స్ ఉంటాయి. అక్కడ కొంచెం 1 వే వైలేషన్లో ఇక్కడే కదని చెప్పేసి 1 వే వెళ్ళిపోతుంటారు. అలాంటివి జరుగుతుంటాయి. దానివల్ల యాక్సిడెంట్ అవుతాయి, దాని ప్రమాదం ఉంది కాబట్టి అట్లా చలన చూస్తుంది జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న బ్లాక్ స్పాట్స్లో రామవరపాడు రింగ్ రోడ్డు కూడా ఒకటి. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. వాటిని కట్టడి చేయడానికి ఈ బ్లాక్ స్పాట్స్లో ఎటువంటి చర్యలు చేపట్టారు? గతంతో పోలిస్తే సిపి సార్ రాజశేఖర బాబు సార్ వచ్చిన కానీ చాలా మంది ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గాయి. ఇంకా తగ్గిస్తూనే ఉన్నాం. సిపి సారు అందరూ కూడా, మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా బ్లాక్ స్పాట్స్ని విజిట్ చేసి దానికి చర్యలకి అన్నిటి కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే చర్యలు కొనసాగుతున్నాయండి. గన్నవరం వెళ్ళేటువంటి రహదారి విస్తీర్ణంతో కూడుకొని ఉంటుంది. జాతీయ రహదారి కావడంతో చాలామంది యువకులు వీటిపైన రైడింగ్, స్పీడ్ డ్రైవ్ కూడా చేస్తూ ఉంటారు. వాటిపైన మీరు ఎటువంటి నిఘా పెడుతూ ఉన్నారు? ఏ విధంగా యూత్కి మీరు సూచనలు ఇస్తూ ఉన్నారు? విజయవాడ సిటీలో 10,000కి పైగా కెమెరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళని సీసీ కెమెరాల ద్వారా కానీ, డ్రోన్ కెమెరాల ద్వారా కానీ వాళ్ళని నిఘా పెడుతూ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అలాగే జరిగింది కూడా అండి. వాహనదారులకు ఇంటికి సేఫ్గా చేరేందుకు మీరు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు? అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించాలి. హెల్మెట్తో పాటు క్లిప్ పెట్టుకోవాలి. కొంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు కానీ కింద క్లిప్ పెట్టి కూడా మర్చిపోతున్నారు. దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ, లైసెన్స్ లేని వాళ్ళు దయచేసి లైసెన్స్ తీసుకుని డ్రైవ్ చేయాలి. ప్రతి రోడ్డు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకి ఎవరు కూడా దయచేసి బయలుదేరవద్దు. కేసులు అయితే మళ్ళీ వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు రావు. ఉద్యోగానికి ముందు ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి యూత్ ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్, అదేవిధంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అదేవిధంగా బైక్ స్టాండ్ చేయడం దయచేసి చేయొద్దండి. చాలామంది కూడా ఇలాగ చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, పోలీసులు లేరు, మన ఇష్టం వచ్చినట్టు నిబంధనలు అతిక్రమించవచ్చని వాహనదారులు అనుకుంటే పొరపాటే. మీకు నిఘా నేత్రం మీ వెంట ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. మీరు ఎటు వెళుతున్నారో కనిపెడుతూ ఉంటుంది. నేరుగా మీ ఇంటికి చలానానే పంపిస్తూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని నిబంధనలు అతిక్రమిస్తున్నటువంటి వాహనదారులకు
ట్రాఫిక్ పోలీసులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.